యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక ఏమిరా కూర్చో. యోహాన్స్ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించే జ్ఞానం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత వారం నేర్చుకున్న వాక్యాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా, గుర్తుంటే సంతోషం. లేకపోతే జీవము కలిగిన దేవుని సంఘములో కూడా ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు ఉంటారని. ఎవరు ఆత్మ సంబంధులు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. శరీర సంబంధాలు ఎవరు అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. గత వారం ధ్యానం చేసిన దాంట్లో దేవుని సంబంధులు అనగా ఆత్మ సంబంధి అయినా, వెలుగు సంబంధి అయినా, దేవుని సంబంధి అయినా ఒకటే. వాళ్ళెవరంటే దేవుని మాటలు వినేవాడే దేవుని సంబంధి. రెండవదిగా దేవునిని అంగీకరించి వెంబడిస్తూ ఆయనతో కలిసి ఆయన అప్పగించిన పరిచర్ను కొనసాగిస్తున్న వారితో నిలిచి ఉండేవాడే దేవుని సంబంధి. మనలో నుంచే బయలుదేరుతారు కానీ కొందరు నిలిచి ఉండరు, కొందరు నిలిచి ఉంటారు. బయలుదేరి వెళ్ళిపోయినవాడు గురించి ఏందో కానీ నిలిచి ఉన్నవాడు మటుకు ఆత్మ సంబంధి అనే విషయాల్ని మనం ధ్యానం చేసినాం. ఈరోజు మరొక అంశం, ఎవరు ఆత్మ సంబంధి అంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4 చిన్న పిల్లలారా, మీరు దేవుని మళ్ళా చెప్తున్న దేవుని సంబంధి అయినా, ఆత్మ సంబంధి అయినా, వెలుగు సంబంధి అయినా ఒకటే. ఎవరు దేవుని సంబంధులు అంటే జయించిన వారు దేవుని, చెప్పాలి, ఎవరు దేవుని సంబంధులు? జయించిన వారు దేవుని సంబంధులు. భార్య మీద గెలిచిన వాడు దేవుని సంబంధి కాదు. భర్త మీద గెలిచిన అమ్మాయి దేవుని సంబంధి కాదు. అమ్మ నాన్న తొక్కేసి నిలబడిన యవనస్తులు దేవుని సంబంధులు కాదు. దైవజనుని తొక్కేసి నిలబడిన కమిటీ దేవుని సంబంధులు కాదు. ఎవరు దేవుని సంబంధులు అంటే జయించిన వారు. దేన్ని జయించిన వారు అంటే దుష్టుని జయించిన వారు దేవుని సంబంధులు. మరి మనం ఆత్మ సంబంధులమా కాదా అనేది ఎట్లా తెలుసుకుంటామంటే, అక్కడనే రాసిన మాట చూస్తే 2వ అధ్యాయం 16-17 చదువుమా. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎవరు జయించిన వాడు అంటే లోకంలో ఉన్న వాటిని జయించిన వాడే నిజంగా దేవుని సంబంధి. మనం దేవుని సంబంధులమా అంటే నెంబర్ 1, మనం అసలు వాక్యానికి దేవుని మాటకు వింటున్నామా? రెండోది, నువ్వు వింటున్నా సరే నా అంతటా నేను వింటానొద్దు, దేవుని మాట ప్రకారము సేవ చేస్తున్న దైవజనులతో నిలిచి ఉండాలి. అప్పుడే వారు ఆత్మ సంబంధి, దేవుని మూడవదిగా, మీరు దేవుని మాట వింటున్నా అని చెప్పి, పాస్టర్ గారితోనే 24 గంటలు ఉంటున్నా అని చెప్పి, ఈ లోకంలో ఉన్నదంతా మనలో ఉందనుకోండి, వాడు ఆత్మ సంబంధి కాదు. ఎట్ట తెలుస్తుంది? ఏదో రకంగా బయటపడుతుంది. ఇవాళ కాతే రేపు ఏదో రకంగా టైం వచ్చినప్పుడే బయటపడుతుంది. ఇందాక పిల్లలు అన్నారు కదా, ఏదో భలే ఉంది పాట, కన్ను కోపం వస్తే కన్ను ఎర్ర చేయకండి. ఎవరు రాసిండో పాట అనిపించింది. అంటే ఒక్క ముక్క కూడా మాట్లాడరు కానీ కళ్ళలో ఎర్ర చింతనిప్పులాగా తయారు చేస్తారన్నమాట. కోపం వస్తే కళ్ళు అంటే మాటకు మూతికైతే ప్లాస్టర్ వేసుకున్నాడు, కళ్ళల్లోంచి కోపం కనపడతానే ఉంది.
కళ్ళు మాట్లాడతాయి అంటారా? ఇదే అనిపించింది నాకు. కోపం చూపిస్తాయి, ప్రేమ చూపిస్తాయి. ఏంది మా కళ్ళల్లోంచి ఎర్ర చేయి కన్నాడు, ఎర్ర కూడా చేసేసి మన లోపల ఉన్నదంతా ఎల్లబెట్టవచ్చు అనిపించింది. కానీ లోకంలో ఉన్నదట నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేత్రాశ అంటే కళ్ళతో చూసింది ఇష్టపడాలి అంటే ఏంది? కళ్ళతో చూసింది ఏంది? కళ్ళతోనే దర్శనం చూస్తాం, కళ్ళతోనే దేవుని కార్యాలు చూస్తాం. చూసిన దాన్ని ఇష్టపడొద్దనా? చూసింది ఏంటి, దేనికి సంబంధించిందో మనం చూసుకొని దాని మీద మనసు పెట్టదు. మనకిచ్చింది మనకు దేవుడు ఎంత పరిధిలో పెట్టాడో దాని మీదనే. మనిషి శరీరం అంటేనే మనకి ఏ గీత గీస్తే అది దాటడమే మనిషి శరీరం. తోటంతా మనదే అని చెప్పిన ఒక్కదాని మీదకే మనసు పోద్ది. మనిషి అంటేనే అది వద్దన్న దాని మీదకి పోతేనే అది మనిషి. అట్లా పోతలేదంటే వాడు మహిమ శరీరం కింద మార్చబడినట్టే. నేను పర్ఫెక్ట్గా ఉన్నా అన్నాడు అనుకోండి, వాడు ఆత్మ సంబంధి. అంటే ఈరోజు ఆత్మ సంబంధి, రేపు. కానీ మన దినములంతా వరకు కూడా ఒక తీరుగానే ఉండాలి. ఒక తీరుగా ఉండలేము గనక ప్రతిరోజు మనం చెయ్యి పట్టుకొని సర్వసత్యంలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ సహాయం అడగాలి కదా. ఈరోజు నేను వెళ్తాలే అని అనుకో, కాలు చేతులు బలిచుకొని వెనక్కి వచ్చినట్టు ఉంటుంది. పిల్లలు వద్దులే నేను చేస్తా అంటే, పిల్లలను చూస్తుంటాం కదా, సొంతంగా చేస్తామని వెళ్ళి తగలేసి వచ్చిన తర్వాత ఏమంటారు? ఒక్కసారితో ఏది రికవరీ కాదు. అవుతుందా? పిల్లలు ఎంత పాడు చేస్తారు. సారీతో వేలిపోయినాయి అబ్బా, లచ్చలు పోతున్నాయి సారీతోని. ఏమొస్తుంది? నేను చిన్నప్పుడు ఏదో చేసా, మా మమ్మీకి సారీ చెప్పిన, మొత్తం ఇల్లంతా తగలబడింది. ఏం సుఖం? కరెంటు పనులు చేస్తే అది ఇది కలిపి కొడితే మొత్తం వైరింగ్ అంతా తగలబడింది. సారీ ఎవరికి? నాకు. నేనన్నా ఈ రకాల క్షమాపణే లేదా? ఇంత కఠిన హృదయాలు మన ₹1,00,000 ఇల్లంతా తగలడింది అక్కడ. పిల్లకాయలు మా దగ్గర ఉండి చేస్తుంటారు కదా పనులు. ఒక పని చెప్పిన తర్వాత ఆ రమ్మి ఎక్కడ తెచ్చింది? ఇక్కడే ఉంది. సారీ అనేది ఎవడ కనిపెట్టాడు? దిక్కుమాలనోడు. కానీ అది ఉత్తిగా ఏం సారీ? మర్చిపోయినా నేను తిడతానా అంటున్నారు. కానీ ఆ రమ్మిని అడగండి, నేను లేనప్పుడు కావాలని తిడతాడా సరదాగా తిడతాడు అడగండి. అది నిజంగా చెప్తే దేవుడు మెచ్చుతాడు. అబద్ధాలు చెప్పిందో పోతుంది. ఏ పని వద్దని చెప్తే అదే చేయటం, సారీ అని చెప్పడం. మా మున్నికైతే మరీ అలవాటు. ఎందుకు చేసిందో చెప్పదు కానీ సారీ కూడా చెప్పదు అసలు. ఇది ఇంకో మెట్టెక్కేసింది. ఏమని? అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకుంటా పోతారు. ఆమె రీజన్స్ రాస్తే మనకి ఈ జీవ గ్రంథం చాలదు, మరొక గ్రంథం రాయాల్సి వస్తుంది. కానీ చెప్పింది చేయలేకపోయినా సచ్చినా అసలు అందం. ఇది వాళ్ళ పేర్లు చెప్తున్నా కానీ ఇంట్లో ఉన్నాం. మనం ఎట్లున్నాం కూడా, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సారీ చెప్పేసినంత మాత్రం జరగవలసిన కీడంతా అయిపోతుంది. రీజన్ ప్రభువా నేను ఎందుకు చేశానంటే మా అమ్మ నాన్న చెప్పబడి చేసిన, నా నిమిత్తం తల్లినైనా తండ్రినైనా ఉంది కదా. మరి ఎట్లా? మా అమ్మ నాన్న బట్టి చేసిన, స్కూల్లో కాలేజీలో పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చింది. అరే నీ అమ్మ స్కూల్ కాలేందయ్యా, రాజు ఆజ్ఞను కూడా తృణీకి సస్తామన్నారు. అక్కడ కాంప్రమైజ్ కాల. మనకు మనం పెట్టుకొని ప్రభువా క్షమించి అంటాం కానీ నిజానికి అది దేవుడు మెచ్చేదా కాదనేది లేదు. ఆమెనని ప్రార్థన చేసి దేవుడు క్షమించాడని మనమే తృప్తితో బయటికి వచ్చేస్తాం తప్పితే అక్కడ అయ్యింది ఏమీ లేదు. పిల్లలు కూడా సారీ చెప్పి వెళ్ళిపోయి ఇప్పుడు వాడికి సమోసాలు చేసే పని ఇచ్చినాను. ఎవరికి? మన ప్రిన్స్కి. వాడికి ఇప్పుడు ఇస్తలేను. ఎందుకని? వాడు సారీ చెప్పలేదా? సారీ చెప్పాడనేది కాదు అక్కడ. నువ్వు కావాలని చెప్పిన దాన్ని, హెచ్చరికలు చేసిందనే 10 సార్లు చెప్పిన అదే పని చేసి సారీ చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందుకనే బైబిల్లో ప్రకటన గ్రంథం దీపస్తంభమును దాని దగ్గర నుంచి ఇంకాడికి సారీ రాక తీసిర్రా ఏంది? ఏషావు కన్నీళ్ళు రాక తీస్తుర్రా ఏంది? రాంగ్ టైంలో చేసేది ఏది కూడా, రిపిటేషన్ చేసేది ఏది కూడా కొన్నాళ్ళ తర్వాత ఏది దానికి దక్కదు. అందుకని నేను మళ్ళీ బాధపడుతుంటా. ఏమో నాకు ఇంకోసారి వస్తుందో రాదా అనిపిస్తుంది. నేనే మార్లు చెప్పిన 2025 పోతే నా పరిస్థితి ఏంది? నాకు అసలు అవకాశం ఉంటుందా?
లేదన్న భయం నాలో ఉంది, మీలో ఎట్టుందో నాకు తెలుస్తలేదు. కానీ కనుక ఈ రోజున ఆత్మ సంబంధి ఎవరు అంటే ప్రార్థన చేసేవాడు. ఎక్కడైనా సరే పాట చూసి ప్రార్థన చూసి మోసపోకండి. అనేకులు ఆయన పాట మీద, మ్యూజిక్ మీద, ప్రసంగాల మీద మిమ్మల్ని మోసం చేస్తారు. ఫలాన్ని బట్టి గుర్తించమన్నాడు. ఎవడి పాటని, ఎవడి ప్రసంగాన్ని, ఎవరిది ఏది పట్టించుకోవద్దు. క్యారెక్టర్ ఎట్లుంది, ఫలం ఎట్లుంది, అది నిలిచి ఉండాలి, ఫలించాలి, మళ్ళా నిలిచి ఉండాలి. అప్పుడే అది ఆత్మ సంబంధా కాదా అనేది మనం గ్రహించాలి. ఎంత ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, అప్పుడే గుళ్ళోకి వచ్చావు అనుకో, ఆడి ప్రార్థన చేసి ఓరేమో ఆత్మీయుడు అనుకున్నావు అనుకో, రేపొద్దు నేను వేసేసేవాడు ఆడే. ప్రార్థన తక్కువ చేసినంత మాత్రాన దయ్యం కాదు, ప్రార్థన ఎక్కువ చేసినంత మాత్రాన ఆత్మీయుడి కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థన మీద జీవితాన్ని కట్టుకునేవాడే ఆత్మ సంబంధి. ఏం ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నావు బయటికి పోయి అన్నది ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పినా నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు అనుకో, నువ్వు కూడా ఎదవే. కొంతమంది ఏ వాక్యమన్నా చదువుకొని ఆడి ప్రార్థన మటుకు అదే ఉంటుంది, కంటత పట్టిన ప్రార్థన చేస్తారు. నేను భరత్చంద్ర బైబిల్ చదువుతుంటే మమ్మీ ఆడి చదివిన ప్రకారం చెప్తే మనమేమైపోతాం అనుకున్నా. రకరకాల పదాలు కొత్త కొత్తవి పెట్టాడు అందులో లేని. మరి ఇది వివరిస్తే ఎట్టా, ఇది బైబిల్లో వద్దా, మళ్ళీ ఇంకేమైపోద్దా నాకు మా మమ్మీ కూడా మర్చిపోద్దేమో వీడి చదువుకి, అసలు సంగతి మర్చిపోయి కొత్త కొత్త పదాలు పెట్టాడు, ఏడాడు నుంచి పెట్టాడు. ఓసారి మేక్కాళ్ళు అంటాడు, ఒకసారి ఇంకేదో అంటాడు, ఇంకేదో అంటాడు, రకరకాలు అంటున్నాడు. ఏదేమైనా వాడు వచ్చిన కొత్తలో ఎట చదివాడు నేను రికార్డ్ చేసి పెట్టిన. కొంతమందికి 3-4 సంవత్సరాలు తిన్న తిండి గుర్తుండదు. మనం ఓర్చుకుంది గుర్తు, వాడిని తిట్టింది ఒకటే గుర్తుంటాయి. ఎవని క్రియలు వాడంట వస్తాయట. నేను కూడా అంతే అంట కదా. నేను చేసిన పనులు నాకు ధైర్యాన్ని పుట్టించాలి. నేను చేసే పనులు నాకు ఒక మేలుకై నా దేవుడు నన్ను, నా పనులు నాయనకు వచ్చి ఏం పని చేయవు, ఆయన జ్ఞాపకం చేసుకుంటే అది పని చేస్తుంది. మళ్ళా మనం వెంటనే రిటర్న్ వచ్చేద్దాను, ఏమి రావు. నిన్ను జ్ఞాపకం చేసుకునేటట్టుగా మన పని ఉండాలి. అప్పుడప్పుడు నేను శిరీష రాజుగాడి చేత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిస్తాను, అందరికంటే ఎక్కువ. ఎందుకంటే ఖర్చు పెడతా, ఆడికి 3 పిల్లలు ఉన్నాయి, ఆడ ఏడాది తగలేస్తాడు, ఫస్ట్ ఇక్కడైనా పుణ్యం వస్తుందంట. నేను ఆ యాగే అయితే నువ్వేమన్నాను కోరా, నేను ఎదురుకునే చెప్తాను, ఎక్కడైనా తగలేసేది తగలేస్తూనే ఉంటాడు. నిలవ అనేది రాజుగారి చరిత్రలో లేదు. కనుక ఈడు తగలేసేది ఏదో ఇక్కడ తగలేసాడు అనుకో, మేలుకై ఆయన అరే పలానా దానికి వచ్చింది కదా, పలానా దానికి పెట్టాడు కదా. తరాజులో చూస్తే తగలేసింది అంత ఇక్కడ ఎక్కువ ఉందనుకో, ఇదేమవుతుంది, తగలేసింది అవ్వదు, ఇది పరలోకంలో దాచుకునేది అవుతుంది, బయటంతా తగలేసేది అవుతుంది. అప్పటి నుంచి ఏమో కూడా నన్ను వెనకాల పడతలేదు. ఎందుకు అడిగి చెప్తున్నావు, పిల్లలు ఉన్నారు, మొన్ననే హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని నెలలని ఇదొక్కటే కనిపించేది, ఇక మిగతా కనిపించే ఏమీ ఉండవు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడి దెబ్బ మీద దెబ్బ కొడతాడు, విసికి పాస్టర్కి తృప్తే లేదనిపిస్తుంది. తృప్తి కాదురా నాన్న, పైకి వెళ్ళినప్పుడు నిలిచేది ఏదో నేను చూస్తున్నాను, ఎక్కడ పనికొచ్చేది ఏది ఉందో అది చూస్తాం. ఆత్మ సంబంధి అయిన వాడు ఎట్లుంటాడంట, భూమి మీద ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ జయించిన వాడే ఆత్మ. అంటే ప్రార్థన చేసిన వాళ్ళు అంతా జయించిన, మళ్ళీ చెప్తాను, ప్రార్థన చేసినోడు జయించినోడు కాదు, ప్రసంగం చేసినోడు జయించినోడు కాదు. ఒక కొత్తగా మా అక్కల చర్చిలో ఒకడు ఉన్నాడు, అది పేరు మర్చిపోయినబ్బా, వాళ్ళు కంసాలు పని చేస్తారు, బంగారం పని చేసేవాళ్ళు. వాళ్ళు కొత్తగా రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత వాడు వ్యాపారం చేసుకుంటూ లక్ష్మీకాంత్ అది వెళ్తే అంట హోటల్లో చక్క తింటున్నారంట. ఒకడు గబగబ చిన్న బ్రీఫ్ కేసు ఓపెన్ చేసాడంట, చక్క జత బట్టలు, బైబిల్ ఉందంటే పక్కన బట్ట పుడుకుమని వేసి బైబిల్ మూసి మళ్ళీ బిర్యానీ తింటున్నాడు. వీడికి ఏం బైబిల్ కనపడుతుంది, పక్కన కోటరు కనపడుతుంది. ఎవడా ఏం సార్ ఏంటంటే మేము పాస్టర్ని పలానా. మరి మందు బాటలు ఏంది? ఈ కొత్తగా రక్షించబడినోడికి ఏమవుతుంది, పేరు పాస్టర్, గొప్ప ప్రసంగాలు చేయొచ్చు, మందు బాటలు కనబడుతుంది. అంటే ఏంటి, మీరు ఎంతగా ప్రసంగాలు చేసినా, ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా, మన క్యారెక్టర్లో వాక్యం అనేది కనిపించకపోతే, వాక్యం అంటే వాక్యానుసారమైన జీవితం కనిపించకపోతే మనం ఎప్పటికైనా శరీర సంబంధులమైపోతాం, కానీ ఆత్మ సంబంధం అసలు కానీ
అరే ఏం చెప్తున్నావయ్యా? ఇప్పుడు నేను ఉంటాను, పండుగ చెప్తా, రేపు బాకీ వసూలు చేయరా అంటే చేస్తాడా? నాకంటే అప్పులు ఇచ్చినోడు వాడికి మంచి, వాడితో ఒక మాట పడకూడదు. నేను కొంపమునికి చచ్చినా పర్వాలా, ఎందుకు చేయట్లే వాళ్ళు ఇట్లే. నీ పని ఏంది? నువ్వు ఎక్కడుంటున్నావు, ఎవడి మాట వినాలి అని చెప్తే మళ్ళీ ఏం చెప్తారు? నీ మాటేనా, మరి చేసావా? అట్టనే మనం కూడా, మీరెవరు? దేవుని బిడ్డలు. ఏం చేస్తారు? బైబిల్ పట్టుకుంటాం. ఏం చేస్తారు? చర్చికి వెళ్తాం. చెప్పిన మనం చచ్చినా చెయ్యం. చెప్పడానికి ఉంటాయి కానీ చేయటానికి ఏం లేదు. నేను కూడా సేవ చేస్తానని చెప్పుకోవద్దు. నా క్రియలు నా వెంట వస్తాన్న భయంతోనే చేయాలి సేవ. అప్పగించిన పని నమ్మకంగా, మనకు తృప్తి ఇచ్చేది కాదు, అప్పగించినోడికి తృప్తినివ్వాలి పని. ఎవడికాడికి తృప్తి ఇస్తే అంటే ప్రతివాడికి తృప్తి ఇస్తుంది. ఇందాక జీతగాడు ఇంటోడని ఆరాధన ఏదో చేస్తుంటే శిరీషోడు గుర్తొచ్చింది. అవును కదా, గవర్నమెంటు సర్వెంట్ అంటారు. ఎందుకని వాడికి ఉండబుద్ధి కాక సాయంత్రం ఒక టైం చూసుకొని గవర్నమెంటు వారసులు అంటారు వాళ్ళనే. సర్వెంట్ అంటే ఏంది? ఏదో బతకడానికి పోయి రపరప చేసుకొని. అట్టనే మనం ఇక్కడ చర్చి సర్వెంట్లం కాదు, యేసుప్రభు సర్వెంట్లం కాదు, ఆయన కుమారులు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వచ్చిపోయాడు అంటే ఇది సర్వెంట్తో సమానం. కానీ ఆయనతోనే ఉండాలనుకున్నవాడు కుమారుడుగా ఉంటాడు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎట్లుండాలంట? ఆయన మాట వినాలి, ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి, ఆయన పంపించిన వారితో నిలిచి ఉండాలి. ఎందుకంటే మాతో మీకు సహవాసము కలిగి ఉన్నట్లుగా మొదట దేవునితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం, ఆ తర్వాత దైవజనుడితో కూడా సహవాసం కలిగి ఉండాలి. శరీర సంబంధమైన ఏ ఆలోచన కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ మనలో ఉంటే మనం ఆత్మ సంబంధం ఎప్పటికీ కాదు. వాటిని జయించమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏమని? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, డంబము, వాటిని జయించాలి. ఆ జయిస్తేనే లోక సంబంధి కాకుండా ఆత్మ సంబంధిగా మనం మార్చబడతాం అన్న మాటను చూద్దాం. అమ్మ 5వ అధ్యాయం 1వ వచనం చదువు. అదే యోహాను పత్రికలో. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. ఏం చదువుతున్నామ్మా? 5వ అధ్యాయం 5వ వచనమేనా? యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఇప్పుడు జయించాలంటే ఏం చేయాలా? ఫస్ట్ అంటే ఇక మిగతా ఇంకో దారిలో వెళ్తే అసలు మనం జయించే అవకాశమే. యేసు ప్రభు దేవుని కుమారుడిని నమ్మిన వాడే శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవపడంలోంచి బయటికి రావచ్చు. ఎందుకంటే ఏది చూపించినా ఆయన జయించి వచ్చాడు. లోకములంతా చూపించినా దాన్ని పట్టించుకోవాలి. ఆయన దాన్ని జయించి వచ్చాడు. లోకంలో ఉన్న అధికారాలన్నీ నీకు ఇచ్చేస్తాను, దాన్ని జయించేశాడు. ఆకలి అవుతున్న, ఏమవుతున్న గడ్డి తినే టైప్ కాదు, కానీ దేవుని కొరకు నిలబడాలనుకున్నాడు. అంటే ఈ పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవుతాం అనుకునేవాడు కాదు. అలాంటి దేవుణ్ణి మనం నమ్మితే లోకాన్ని జయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాసింది కదా, యేసు దేవుని ప్రవక్తనో, మంచి పాస్టర్ అనో, మోసే లాంటివాడు ఒకడనో అనుకోవట్లే. అటు అనుకోవద్దు, మాలో ఒకడే అనుకోవద్దు. ఆయన దైవ కుమారుడని, సృష్టికి ఆధారమని, పరిశుద్ధుడని, పాపం లేనివాడని నీవు ఆయనను నమ్మితే తప్పక మనము లోకాన్ని జయించగలుగుతాం. ఇంకో మాట చదువు, 4వ వచనం పైన ఉంచుడు. అందులోనే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు లోకాన్ని జయించాలంటే ఏముండాలా? అది ఎవరిలో ఉండాలి? ఎవరి మీద ఉండాలా? మరి అంతే కదా, మనం సొంతంగా జయించలేమని. ఇప్పుడు సొంతంగా జయించటం ఏ మనిషి వల్ల ఎంత ప్రాక్టీస్ చేసినా ఎప్పుడో అప్పుడు ఎక్కడో కాడ పడిపోతూనే ఉంటాం. ఇవన్నీ జయించాలంటే మనకు కావాల్సిన మొదట యేసునందు విశ్వసిస్తే లోకాన్ని జయించగలుగుతాం. రెండవదిగా ఆయన కుమారుని విశ్వసించడం కాకుండా నమ్మమని ఉంది అక్కడ. నమ్మడం అంటే ఏమని నమ్ముతాం? ఆయన శోధించబడి శోధనలు తప్పించువాడని మనం నమ్మాలి కదా.
ఏ విధమైన జయించినాడు గనక మనల్ని కూడా ఈ శోధనలో తప్పిస్తాడు, మనకు జయమిస్తాడని నమ్మాలి. ఆయన లోకంలో పాపము లేకుండా పరిశుద్ధుడిగా ఉన్నాడు గనక, అలాగన నేను పరిశుద్ధునైనా మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు గనక ఉండటం సాధ్యమని మనం నమ్మి భక్తి సాధన ఆయనైతే ఉన్నాడు కదా, మనం ఏడు ఉంటాం అంటే ఉండొద్దు, ఉంటామని ఉంది బైబిల్లో. మనం కూడా ఉన్నాం. అనేక మార్లు మీకు చెప్తున్నా, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఏమని? ప్రారంభంలో నేనేం చేయకూడదు అదే చేస్తున్నాను. ఆయన పౌలు గారు ముగింపుకి వచ్చేపాటికి నేను గురి యొద్దకే పరిగెడుతున్నా అంటే, మనం అటు ఇటుగా ఉన్న ముగింపులకు మటుకు గురి తప్పకుండా ఉండాలి. ఆ గురి తప్పకుండా ఉండాలంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు చేస్తేనే మనం లోకాన్ని, అంటే ఏంది, నువ్వు నమ్మొద్దని, నీ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముకోవద్దని, నీ డినామినేషన్ నువ్వు నమ్ముకోవద్దని, నీ వ్యక్తిగత నీతి క్రియలు కానీ, నీ పరిశుద్ధ జీవితం కానీ, నీ వాక్య జ్ఞానం కానీ ఇవేవి మనల్ని తప్పించలేవు. కానీ లోకాన్ని జయించడానికి శక్తినిచ్చేది, మనల్ని నడిపించేది దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి నమ్మితే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మనం అధిగమించి ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా మనం మార్చగలుగుతాం. ఇకపోతే ఇంకొక మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచే ఎవరు ఆత్మ సంబంధులు అంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడు. ఇవన్నీ వ్యక్తిగతం. మొన్నటిది దేవుని మాట వినటం వ్యక్తిగతం. దైవజనులతో సహవాసం ఉండడం వింటురా. నెంబర్ 1 ఏంటి? ఆత్మ సంబంధి ఎవడంటే ఆయన మాట వినేవాడే ఆత్మ సంబంధి. రెండవది దైవజనులతో సహవాసం ఉండేది ఆత్మ సంబంధి. మూడవది శరీర క్రియలను జయించువాడే, లోకాన్ని జయించువాడు. ఇవన్నీ పర్సనల్. ఇప్పుడు చేసేది కాస్త భిన్నంగా ఉంటుంది. చదువుమా 6వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలేను. చాలండి. ఆత్మ సంబంధి ఎవడట? ఎవడైనా తప్పేవా నాకు తెలిసి ఈడు ఎదవని, ఎరా నాకు ముందే తెలిసి ఈడు ఎదవని అనొద్దబ్బా. నేను కూడా తప్పిపోతానేమో నన్న భయం రావాలి. ఒకడిని చూడంగానే అమ్మ ఈడెదవే, నేను ముందు నుంచే ఊహించా అనకూడదు. నాకు రేపు ఆ స్టేజ్ వస్తేమో అన్న భయము తప్పిపోయినోడిని చూస్తే మనకు రావాలి ఫస్ట్ అని చెప్పి, నువ్వు తప్పేవా నేను కూడా తప్పిపోతా, మన ఇద్దరం ఒకటి అనుకోవద్దు. భయం వచ్చి భయపడ్డం ఒక ఎత్తు. అంటే ఏంటి? నువ్వు పరిశుద్ధుడు అనుకోవద్దు, అని పాపిని అనుకోవద్దు. ఫస్ట్ భయం రావాలి. రెండో సెకండ్ థింగ్ ఏంటంటే, అట్టి వాణిని సాత్వికమైన మనసుతో మంచి దారికి, అంటే ఆత్మ సంబంధులైన మీలో ఎవరు చేయాలి? దీనికి అపాయింట్మెంట్ కర్ణమ్మకి ఇచ్చి, డానియల్ సార్కి ఇచ్చి, రంజికి ఇచ్చి, రాజుకి ఇచ్చి, జాషువాకి ఇచ్చి, ఇలా కాదు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవడైనా ఉంటే తప్పిపోయినోడి మీద మనసు పెట్టాలి. ఆత్మ సంబంధి 10 మంది 4 కాదు, మీలో. అంటే ప్రతివాడు, మీ చర్చికి ఒకడే ఆత్మ సంబంధి, మీదంతా పిచ్చికి ఎదవలు ఉంటారు అనుకుంటారా? ఆత్మ సంబంధులు చాలామంది ఉంటారు మందిరాల్లో. ఎవడో ఒకడు తప్పిపోతేనే అది దీవం కలిగిన దేవుని సంఘం అవుద్ది. కానీ మొత్తం శరీరానుసారమైన వాళ్ళు ఉంటే జీవం కలిగిన దేవుని సంఘం ఎందుకు అవుద్ది? మొత్తం అందరూ కూడా ఆత్మ సంబంధులు కాకుండా అందరూ తప్పిపోయే వాళ్ళు అయిపోతుంది. దేవుని సంఘం ఎందుకు అవుద్ది? ఆత్మ సంబంధి అయిన ప్రతివాడు. నాకు చెప్పలేదు కదా పాస్టర్ గారు, మాకు చెప్పలేదు కదా. ఏంది అని చెప్పేది? నువ్వు ఆత్మ సంబంధి అయితే వాడిని చూడంగానే మనసులో ఏమనుకోవాలా? వీడు ఎదవండి, అడితో పేజాడు చెప్పమాక, అడితో మాట్లాడమాక అని పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కాదు. ఫస్ట్ నీకు భయం రావాలి. వాడిని చూడగానే ఏమని, నేను కూడా ఈరోజు నిల్చున్నోడు పడిపోకుండా జాగ్రత్త పడమన్నారు. ఈరోజు కరెక్ట్గా ఉన్నామేమో, తీర్పు తీర్చు మనుషుడా అని బైబిల్లోని ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలోనే మళ్ళీ నీ మీద కొత్త ఏమో జాగ్రత్త. అంటే మనము ఆత్మ సంబంధులంగా మందిరంలో ఉండాలి. దానికి రుజువేందంటే, ఎవడైనా తప్పిపోతే వాడిని మంచి దారికి. ఇప్పుడు మీలో ఎవరన్నా తీసుకొచ్చారా? మొట్టమొదటి 3 చెప్పినా కదా. ఒకటి దేవుని మాట వినేవాడు ఆత్మ సంబంధి. రెండవది దైవజనులతో సహవాసం ఉండేవాడు
పర్సనల్. మూడవది లోకాన్ని జయించిన వాడు ఆత్మ. ఈ మూడు నీకు ఉన్నాయనుకో, ఇవన్నీ పర్సనల్ అండి. నా భక్తి నేను చేసుకుంటా, నా ప్రార్థన నేను చేసుకుంటా, నా బైబిల్ నేను చదువుకుంటా, నా ఉపాసాలు నేను ఉంటా, ఇవన్నీ మంచిదే. ఎవడితో మనకేం సంబంధం లేదు. ఎవడి గోల నాకు ఎందుకండి, నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇంకొక మెట్టు ఎదగాలనుకోండి, నువ్వు ఇన్ని మూడిట్లో కూడా మంచిగుండి. మూడిట్లో అంటే మళ్ళా దేవుని మాట, దైవజనులతో సహవాసం, శరీర క్రియలు, లోక సంబంధమైన లోకాన్ని జయించిన వాడిగా ఉంటూ, ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధివి గనక ఈ శరీరంలో, ఈ సంఘములో, జీవం కలిగిన దేవుని మందిరములో, సహోదరులారా, మీలో ఎవడైనా తప్పిపోయినా, ఏ తప్పిదములోనైనా, నేను ఈ మాట చాలా బాగా నమ్ముతాను, ఇష్టపడతాను. ఏ తప్పిదములోనైనా అంటే నేను అనేక మార్లు మీకు చెప్పాను, మీరు కూడా ఆలోచించండి. చిక్కుకునే వలలో జంతువులు కానీ, మనుషులు కానీ, పక్షులు కానీ చిక్కుందాం, ఈరోజు ఆడని కోసుకు తింటే బాగుండని ఎవడొస్తాడు? ఏదైనా ఏ జీవన వస్తుందా? మనం కూడా ఇందులో ఒక దాంట్లో చిక్కుపోవాలని ఎవడెళ్ళడో. అట్లా పోతుండగానే వల, అపవాది గురించి సామెతల గ్రంథంలో వాడు వల పక్షిని పట్టుకున్నట్టుగా వల మనకి వేసినట్టు, పోయేవాడు వేసినట్టు మనకు కూడా వేస్తుంటాడంట. ఇంటెన్షన్గా పోయేవాళ్ళు ఎవరు ఉండరండి. ఏదో అనుకొని పోయి ఇరుక్కుపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందులో ఎక్కువ మంది ఎవరంటే యవనస్తులే. వాళ్ళకున్నంత ఓవర్ కాన్ఫిడెన్స్ ముసలోళ్ళకి ఉండదు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే, నేను వలని చింపి మెళ్ళేసుకొని వస్తా అంటుకుంటారు. ఏమ్మా మీరే ఆడ చింపుతారా వల? అది నీకు కనపడదేగా. ఏం చేస్తావా? చింపుతావు కదా వల. మన సొక్కా జరుగుతుందిరా, వల జరగట్లేదు ఆడ అంటే. కాన్ఫిడెన్స్ లెవెల్లో అట్లా కొంతమంది పాస్టర్లు ఏదేదో పాదం చేస్తుంటారు. ఏం పాదం చేస్తున్నారా? ఇంటికి వెళ్ళి చూడు, మీ ఇంట్లో ఎట్టున్నాడు. ఈడెందుకు వాయింపు? లైవ్ ఎందుకు నీకు? ఇల్లులో లైవ్ పెట్టు, పొద్దున్న లైవ్ పెట్టు. 5 గంటలకు ఎంతమంది బర్రెలాగా పండుతున్నారు చూద్దాం. బర్రెలు అంటే ఏంది? ఆడు పెండలో కూడా అది పండే, అది పోసిన దాంట్లో అదే డొల్లుతూ, అదే బర్రె. అదేనండి బర్రె. ఎవడు కంపు ఆడికి ఇంపాడు, ఆడి ఎదవపంలో ఆడికి మంచి డొల్లటమే తెలుసు. కానీ మంచోడికి వచ్చి ఇదేంది రా స్థితి, అక్కంచి లేపుతారు. బర్రెలు కూడా ఒకసారి చూశారు, మేము కూడా 2 బర్రెలు పెంచిన కదా, అది వెంటనే లేగదు, మనం లేకమన్నా లేగదు. దానికి పెంటంత అంత సరదా. దాని పెంట అయిన పర్లే, పక్కోడి పెంట అయిన పర్లే, ఇది పెంటలో మటుకు బ్రహ్మాండంగా ఏం చేస్తుంది బర్రె. చూడండి వెళ్ళి, సొంతంగా లేగదు, మనం లేపినా అక్కడొచ్చి కాసేవాళ్ళు తోకబెట్టో కర్ర పెట్టో గట్టి కుడితే కానీ. అందుకనే బుద్ధి జ్ఞానం లేని గుర్రాల వల్ల కంచరగాడి దున్నపోతుల్లాగా ఉండకండి అని చెప్పింది. ఎందుకు? సొంతంగా లేగరు, లేపినా లేగరు. మరి ఈ రోజున పర్సనల్గా గెలిచారా? చాలా సంతోషం. అయిపోలేదండి. ఇప్పుడు ఏందట, యాకోబు పత్రిక ప్రకారం, మేడం నువ్వు 3 గెలిచావా? ఉట్టిగా అడుగుతున్నా. గెలిచినావు అనుకో, లాస్ట్ సబ్జెక్ట్ ఏంది? పక్కనోడితో డీలింగ్. మనం కూడా మనకు మనమే. ఏం తులసి, నీకు నువ్వు పాస్ అయిపోయిన పక్కనోడి సంగతి ఏంది? తొక్కన దొక్కుతున్నావు, వాడితో మాట్లాడతలేదు. రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నావు. అవి కాదుగా మనం చేయాల్సింది. డానియల్ సార్కి బీపీ వస్తుంది అప్పుడప్పుడు. నాకు ఆశ్చర్యం, ఈయనకేంది అసలు బీపీ లేదంటుండే ఇంత రెచ్చిపోతున్నది అంటుంటాడు. ఊరి చెప్ప ఈ కసేపుంటే కుట్టేస్తాడా ఏందనిపిస్తుంది. అంటే అన్యాయంగా ఎప్పుడన్నా మాట్లాడితే బీపీ రావడం మంచిదే, కానీ మీ సహనము సకల జనులకు. అది ఎప్పుడు తెలిసింది? మనకు అన్యాయం అయినప్పుడే మనకు సహనం ఉందో తెలుస్తుంది. మనం పంచాయతీలు తీర్చడంలో మనకంటే మించినోడు ఎవడు ఉండకపోవచ్చు. ఆ పంచాయతీ మన పంచాయతీ అయింది అనుకోండి, అప్పుడు భక్తులు పతివ్రతలంతా బయటపడాలి. ఊరు వెళ్ళే వాళ్ళందరూ బయటపడతారు కదా. వృద్ధనారి ప్రతివ్రత ఏంటి? మొత్తం అంతా ఎలగబెట్టి ఇప్పుడు ప్రతివ్రత ఏంది? మందికంతా నిధులు చెప్పొచ్చు, మన కాడికి వచ్చేప్పటికి అసలు సంగతి బయటపడుతుందంట. ఇప్పుడు 3 జయించారు. నా ముచ్చట, మనందరం ముచ్చట. మనం అందరం మందిరంలోనే ఉన్నాం కదా, దేవుని మాట వింటున్నాం. అట్లనే దైవజనులతో సహా శరీర కార్యాలు లేకుండా జయించారు. మరి పక్కనోడి సంగతి ఏంది? ఆత్మ సంబంధి అయిన మీలో ప్రతి వాడు, అంటే ఒకటిది డ్యూటీ కాదు, ఇది ప్రతి వాడి రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ అంటే, ఎవడు ఎందులో చిక్కుంటున్నాడో చూడాలబ్బా.
ఎవడు ఇందులో చిక్కుంటున్నాడా, నాకు తెలిసి ఇటు పోతాడు అనుకోవటం, పోతే పోనీ అనుకోవటం, పిల్లల్ని భార్యని తీసుకు అది పవిత్రత కాపాడుకుంటున్నాడని తెలియట్లే. ఈడు ఎదవని తెలుసుకోవాలి మనం. నువ్వు ఒకటిసారి 2 సార్లు బైబిల్ ఏముంది సహోదరు గురించి ఏం చెప్పింది ఒకసారి చెప్పు, 2-3 చెప్పు, సంఘం ఎదుటి చెప్పు, అప్పుడు వదిలేయమన్నాడు. నువ్వు ఫస్ట్లో అంటే వదిలేస్తావు. అసలు ఆత్మ సంబంధి లక్షణాలు మనకాడ అంటే చాలామంది భక్తిపరులు ఏంటి ఆ మళ్ళీ మనం ఎందుకు అంటించుకోవాలి అంట. అరే ఆత్మ సంబంధి లక్షణమే. పిల్లలు ఉన్నారనుకోండి, టీచర్లు ఉన్నారుగా మన దగ్గర, మనకు కూడా ఎవడన్నా కాస్త వీక్ అంటే ఏం చేస్తారు, నువ్వు రేపు నుంచి బడికి రాకరంటారా, ఆడికి ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వటం ఏదో చేస్తాం. ఆడి 10 లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయినాక అప్పుడు పక్కన పెట్టాలి. మన ప్రయత్నం ఏది మంచి దారిలోకి రాబట్టడానికి. ఆత్మ సంబంధి అయినా మళ్ళీ చెప్పండి మీలో అంటే మనలో ఆత్మ సంబంధులు అందరు ఎదవలు పనికిమాలలో అనుకోకండి. మనలో ఎవడో ఒకడు ఉంటాడు. నేను నమ్ముతున్నా కదా 12 మందిలో ఒక్కడే ఉన్నట్టుగా సంఘాల్లో కూడా ఒక్కడో ఉంటాడు. పర్సంటేజ్ అంతే ఉంటుంది. మిగతా వాళ్ళంతా మంచి మరి సమస్త జ్ఞానంలోనూ ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులైన ఆ సంఘంలో కూడా శరీర సంబంధులు ఇంకా ఉన్నారు, ఆత్మ సంబంధులు కూడా ఉన్నారు. గలతీ పత్రికలో సంఘం గురించి ఏం రాసింది, వాళ్ళట పాస్టర్ గారికి కళ్ళిచ్చి పీకిచ్చేస్తారట, కానీ పక్కన చస్తే కూడా పట్టించుకో తొక్కుండా పోతారట. పాస్టర్ గారికి ఒక దగ్గర విపరీతమైన ప్రాధాన్యత, పక్క సహోదరుడికి ఆయన పట్టించుకోడు. అందుకనే మీరు నా కళ్ళు పీకిస్తున్నారు బాగానే ఉందిరా, పక్కన కూడా పట్టించుకోమని చెప్తున్నాడు ఆయన. కొంతమందికి డైరెక్ట్ దేవుడే పాస్టర్ ఎదవా, ఒకడు పాస్టర్ గారే గొప్ప, మిగతా వాళ్ళు ఎదవలు. ఇవన్నీ కాదండి, ఆయన ఉండాలి, దైవజనుడు ఉండాలి, సహోదరుడు కూడా ఉండాలి. అసలు తీర్పులో వచ్చేదే పక్కనోడిని బట్టే ఉంటుందండి. మన ప్రార్థన, మన భక్తి, మన ప్రసంగాలు, మన లెక్చర్లను బట్టి అసలు తీర్పులో లేనే లేదు. నీ యాటిట్యూడ్ పక్కనోడి పట్ల నిన్ను వలే అనుంది. దేవుణ్ణి పూర్ణ హృదయంతో పక్కనోడిని ఈ 2 లెక్క పెట్టుకునే తీర్పులో తీరుస్తుంటాడు ఆయన. కనుక ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం ఏంటంటే 3 పర్సనల్. ఒకటి దేవుణ్ణి మాట నమ్మితేనే ఆత్మ సంబంధి. రెండోది దైవజనులతో సహవాసంలో నిలిచి ఉంటేనే ఆత్మ సంబంధి. మూడవదిగా లోకాన్ని జయించి శరీర కార్యాలు లేనోడు ఆత్మ సంబంధి. ఇవన్నీ పర్సనల్. మళ్ళీ చెప్తున్నాను పర్సనల్లే. మీరు ఇంకా పర్సనల్ కాడే ఫెయిల్ అయిపోతున్నాం అనుకోండి, మనం ఇంకో లెవెల్కి ఎప్పుడు పోతాం? స్కూలు కాలేజ్ అని ఉంది కదా, స్కూల్ కాలేజ్ అని ఉందా? మరి ఈ 3 స్కూల్ అనుకున్నాండి, కాలేజీకి ఎప్పుడు పోతాం? కాలేజీకి పోయామనుకో యూనివర్సిటీ మళ్ళీ నేర్చుకుందాం. నెక్స్ట్ కాలేజీకి పోవాలంటే ఏం చేయాలట? మనము ఆత్మ సంబంధి అయితే మంచిదే. మనలో ప్రతి వాడు కూడా సహోదరులు బుద్ధిపూర్వకంగా చెడిపోయి ఎదో పనులు చేస్తారనుకోండి, వాడు సాతాను వల్ల చిక్కుకున్నాడన్న సింపతి మనలో ఉండాలి. ఆ మాట అది మనకు ఉండాలి. ఏదైనా చిక్కుకొనినా ఎడల, ఏదైనా తప్పిదములో వాళ్ళు కావాలని కాదు, పోయారు ఓవర్ కాన్ఫిడెన్సో, నాలెడ్జ్ ఎక్కువైందో ఏమైందో, చిక్కుకున్న ఏళ్ళండి వాడిని ఎట్లానైనా బయటికి తీసుకురావాలనే ప్రయత్నం. నేను ధైర్యంగా చెప్తా, నేను నా టైంలో ప్రతి వారి గురించి నా సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టిన, నా టైం నేను చేయగలిగినంత 100% చేయగలను. నా ప్రయత్నం అయితే ఉందని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఏమనుంది, మనం అయితే ఎవడన్నా చిక్కుకుంటే వాడిని బయటికి తీసుకురావాలన్నా మంచి. ఏమని వస్తుంది? తప్పిదం రాసి మళ్ళీ చదువుమా. ఏ విధము చేతనైనా సాత్వికమైన మనసుతో అట్టి వాణిని నా ప్రయత్నం చేసామంటంలో తప్పు లేదు, కానీ రిజల్ట్ కూడా వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. మంచి దారితో ఎవరు తీసుకురావాలట? పాస్టర్ గారు తేవాలి, ఆ ఇంటోడు తేవాలని ఉందా? అట్లా లేదు. ఆత్మ సంబంధి అయినా మీలో చాలామంది చాలా విషయాల్లో కళ్ళు మూసుకోవడం వల్లే చాలామంది పోయారు. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేయాలా? ఆడి గుడి మానేసిన చెడిపోయిన ఏం పర్లే, మన ఫంక్షన్కి వస్తే చాలనుకుంటులే. అదే ఆత్మ సంబంధే. వాడిని మంచి దారికి తీసుకురమ్మంటే నీ ఫంక్షన్ కట్ట తీసుకొస్తున్నావు నువ్వు. ఏం రాస్తుంది? మీరు తప్పిపోయారా మంచోళ్ళ? మీరు మంచోళ్ళు అయితే మీరున్న కడలు ఎందుకు లేరు? ఒకవేళ లేకపోతే మనం ఏం చేయాలి? వాడిని మంచి దారికి
పోనీ ఇదే చెడ్డదారి అయితే నువ్వెందుకున్నావు? లేకపోతే వెళ్ళిపోయినోడిని తీసుకురావాలి కదా. అవి రెండూ చేయకుండా నీ ఫంక్షన్లకి నీ ఇంటికి ఎట్లా వస్తుండు? ఆత్మ సంబంధమైన మనుషులమా మనం? లెక్క అడిగినప్పుడు చెప్పుకునేంత ధైర్యం ఉండాల. అక్కడ చెప్పుకునేది లేదు. ఎందుకురా అని అడగలేదు. రీజన్ ఏంటి అడగలే. మునే రీజన్స్ సింహాసనం దగ్గర అడగరు, తీర్పు వెల్లడిస్తారు అంతే. ఎందుకు పాప అట్ట చేసావంటే మా ప్రిన్సిపాల్ మేడం అని చెప్తానికి లేదు. అక్కడ ఎవరిని అడిగారా? ఎరా ఎందుకు ఇట్లా చేసావని అడిగారా? ఎందుకు ఇట్లా చేసినావని అడిగేది ఇక్కడున్నంతసేపే పరిశుద్ధాత్ముడే మనల్ని గద్దిస్తాడు, ఒప్పిస్తాడు. ఇట్లా చేయకుండా ఉండాల్సిందని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక డిస్కషనే. నా రీజన్స్ నేను చెప్పుకుంటే దేవుడు నన్ను మెచ్చడు, మీ రీజన్స్ మీరు చెప్పుకుంటే దేవుడిని మిమ్మల్ని మెచ్చడు. అక్కడ తీర్పు అంటారు. ఇక అక్కడ ఇంకా వాదోపవాదాలు వినేంత ఏమీ మన పక్షంగా ప్రార్థన చేయడానికి మనం చేసుకోవాలా. మన పెద్దలు చేస్తారు, దైవజనులు చేస్తారు, ఉత్తరవాది అక్కడున్నాడు ఆయన చేస్తున్నాడు. ఇన్నిట్లో కూడా నువ్వు ఎదవై తేల్తివి. ఇక నీకు అక్కడ నీకైనా నాకైనా మళ్ళీ అక్కడ వినే అవకాశం చెప్పుకునేదే లేదబ్బా. కనుక ఈ రోజున మనం ఆత్మ సంబంధులు అనగా దేవుని మాట వినేవాళ్ళు. రెండవదిగా దైవజనులతో సహవాసం నిలిచి ఉండేవారు. వచ్చిపోయేటోళ్ళు కాదు, నిలిచి ఉండేవాడు. మూడవదిగా లోకాన్ని జయించినవాడు. నాలుగవది పర్సనల్. నాలుగవది పక్కనున్నోడికి సంబంధించి సహోదరులలో ఒకడు ఏ తప్పిదములైనా, ఒకడు అన్నారా 10 మంది అన్నారా? ఒక తప్పిపోయాడు ఒకడు, ఆత్మ సంబంధులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఆత్మ సంబంధి అయిన ఒకడు తప్పైన అనేకులనల్లా, తప్పిపోయేవాడే ఒకడు, ఆత్మ సంబంధులు ఎక్కువ మంది. అంటే ఏంది? అందరూ కూడా ఒకడి మీద ఫోకస్ చేసి పీక్కు తిని ఆయన చంపేద్దని. ఎంతమంది ఉన్నారు? ఎవడి ప్రయత్నం వాళ్ళు. కొంతమంది డిసిప్లిన్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చే దాంట్లో ఉంటారు, ఒకడు ప్రార్థన చేసే దాంట్లో ఉంటాడు, ఒకడు ఇంకో దాంట్లో ఉంటాడు. ఎవడు ఎందులో స్ట్రాంగ్ ఉంటే అందులోకి వెళ్ళినప్పుడు ఎవడు ఎక్కడ వీక్ ఉన్నాడో వాడిని ఏ విధము చేత అయినా మంచిదారి. నాకే ఒకడు ఉన్నాడు, పప్పుగాడు వచ్చి బిర్యానీ తినమని చెప్తే ఆడికి ఏం తింటాడు? నేను తిన్నారా? మీరు కూడా తినండి. నేను ప్రార్థన చేసినారా? దేవుడు జయాన్ని ఇచ్చాడు, మీరు కూడా చేయండి అని చెప్పాలి. నేను కూడా డబ్బులు ఇచ్చి దరిద్రం అవ్వలేదురా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మీరు కూడా చేయండి అని చెప్పాలి. నేను ఉపవాసాలు జాగరణాలు చేశాను, నీ ఎవడు చచ్చిపోడయ్యా అన్నం తినకపోతే మీరు కూడా చేయండి అని చెప్పాలి. అంటే మనము అనుభవపూర్వకంగా ఒకడికి చెప్పే స్థితిలో మనం ఉండాలి. అందుకనే మనలో ఒకరిద్దరు కాదు, ఆత్మ సంబంధి అయిన ప్రతి వాడు. ఇది నా పని కాదనుకోద్దు. మీరు ఆత్మ సంబంధియా, మీరు ఇనిషియేషన్ తీసుకోవాల్సిందే. వాడు వినలేదా? దులుపుకోమని ఉన్నాడు కదా దేవుడు. నాకు ముందే తెలుసు ఏంటండి, నువ్వు చేసింది ఏముంది అసలు వెళ్ళడానికి? ఆడికి వెళ్ళింది లేదు, చెప్పింది లేదు, ఆడ దులిపింది లేదు, వినలేదా? దులుపుకో, 2-3 చెప్పుకో, సంఘాన్ని దగ్గర చెప్పు, అప్పుడు వదిలేయమన్నాడు కదా. నా మాట ఎందుకు వింటారండి? మీ మాట అయితే వింటారండి. అమ్మ ఎంత దీనత్వం! పుల్లలేమో నాకు ఇవ్వకుండా నువ్వే గుస్తీ మొత్తం అన్నీ. ఇప్పుడు మాట చెప్పేప్పటికీ నా మాట ఎందుకు వింటారండి? మరి నన్ను కూర్చొనిపోయావా తెచ్చి? ఎవడి కాడి పెట్టేశారుగా. అట్లా లేదండి. మనం ఆత్మ సంబంధిత మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. మనం తీర్పు తీర్చొద్దు, మన ప్రయత్నం ఉండాలి. అది ఎలా అంటే భయంతో. నేను కూడా రేపొద్దున బైబిల్ బాగా చదవరా, నేను చూడరా బాగా చదువుతున్నా అంటే రేపొద్దు నేను మారి తెట్టా వీళ్ళకి అయిపోతానేమన్నా భయం పెట్టుకొని మళ్ళీ వాడికి చెప్పాలి. కనుక 3 విషయాలు. అవి వ్యక్తిగతమైంది, ఇది మన సహోదరులకు సంబంధం. సహోదరులారా అంటే తప్పిపోయేవాడు ఎవడై ఉంటాడు? అనిజనుడు కాడు, సహోదరులు. మీలో ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నేడల. నేను ఒకటి చెప్పాను, అసలు చిక్కునోడు ఎందుకు చెప్తాడు చెప్పు? వాళ్ళు ఎక్కడెత్తారు? ఇంటి మధ్యలో ఎత్తారు, వరండలా. చెప్పండి, ఏడేస్తాడు? వాళ్ళ బయట ఎత్తారు. ఎక్కడంటే నువ్వు ఈ పరిధి సర్కిల్ దాటిపోతే నీకు వాళ్ళ గ్యారంటీగా ఉంటుంది. మనం బయటికి పోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ బయటికి పోయినామా వాళ్ళు ఉంటుందో తెలీదు. కొన్ని చోట్ల పట్టుకోవడానికి గోతులు తవ్వుతారు, గోతులో పడతామో తెలీదు, వాళ్ళలో చిక్కుంటామో తెలీదు. ఏ దుష్టమృగం వచ్చి మనల్ని చీల్ చేస్తో మనకి అవన్నీ ఇంట్లో ఉండవు సార్, బయటనే ఉంటాయి. మనం ఇంట్లో ఉన్నంతసేపు క్షేమంగా ఉంటాం. కనుక ఈ రోజున మీరైనా నేనైనా ఆత్మ సంబంధం అంటే నెంబర్ 1 దేవుని మాట వినాలి. రెండవదిగా
దైవజనులతో నిలిచి ఉండాలి. మూడవదిగా మనము లోకాన్ని జయించిన వారు. నాలుగవదిగా ఈ 3 చేసిన తర్వాత పక్కనోడిని ఏ తప్పిదములో చిక్కుకున్నాడో అబ్జర్వ్. అంటే నీ భక్తి నీదే కాదు, పక్కన కూడా. ఇప్పుడు మన ఇంట్లో మనం వండుకొని క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోతే పిల్లలు చావరా? ఏంది, ఎవరి గురించి పని చేస్తున్నాం? మన గురించి మనమా, ఇంటి గురించా? భక్తి కూడా నీ గురించి నీకు ఉండాలా, అందరి గురించి కూడా ఉండాలా. అందరి గురించి చేస్తేనే అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి అవుతుంది. కనుక మంచిగా ఆలోచన చేయండి. ఆత్మ సంబంధుల్లాగా మనలో ఎవడం తప్పిపోతే చిక్కుకున్నాడు అనుకోవాలి, కానీ బుద్ధిపూర్వకంగా చేశాడని అనుకోకండి. బుద్ధిపూర్వకంగా చేశాడంటానికి రుజువేముంది? చిక్కుకున్నాడు అనుకో, నువ్వు ప్రయత్నం చేయి, నేను రాను ఇంతే అన్నాడు అనుకో, వాడికి కావాలని పోయినట్టు. హెల్ప్ అనేవాడు ఎవడంటాడు? చిక్కున్నాడు అంటాడు కదా. వాడు అంటలేదు అనుకో, ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడిని వదిలేసిరా, నీ ప్రయత్నం చేసిరా, చెయ్యి లేపుతానికి రానున్నాడు అనుకో, వదిలేసి. నీ ప్రయత్నం అయితే ఆత్మ సంబంధిగా ఉండాలి. అలా చేస్తే కొంతమందినైనా మనం దేవుని దగ్గరికి రప్పించగలుగుతాం. ఇక్కడ ఏముందంటే, ఆత్మ సంబంధి అయిన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమన తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైన మనస్సు అట్టి వారిని మంచి దారికి రప్పించాలి. మనం 2025 అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ భక్తి అంటే ఏంటంటే, మనం ఒకటి మంచి దారికి, అలాంటి వాళ్ళు లైఫ్లో ఒకడన్నా ఉండాలి. మనం నిలబడాలి, ఒకనన్నా తీసుకురావాలి. మన భక్తి మనం చేసుకుంది మంచిదే, సంతోషం. మన ఘటాలను కాపాడుకోవడం దైవచిత్తమే, పరిశుద్ధంగా ఉండడం మంచిదే. కానీ మనం ఆత్మ సంబంధిగా మారాలంటే ఒక్కడన్నా మంచి దారి తేవాలి. ఆ విధంగా మనముందాం, ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం, దేవుడు కృపను అనుగ్రహించమని అడుగుదాం. కొంతమందినైనా ఒక మంచి దారికి తెచ్చి ఆత్మ సంబంధులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.